ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలతో రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త శోభ తేవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనికి తగ్గట్లుగా ఫెస్టివల్ క్యాలెండర్ రూపొందించాల్సిందిగా ఆదేశించారు. గిరిజన, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 500కు పైగా హోమ్ స్టేలకు అవకాశం కల్పించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. పర్యాటకానికి ఊతమిచ్చేలా 150 అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటక రంగంపై సచివాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం మరింత అభివృద్ది చెందేలా, అందరినీ ఆకట్టుకునేలా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు. ఇందుకోసం టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్ రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని పర్యాటక ప్రదేశాల్లోనూ ఆయా ప్రాంతాల ప్రాముఖ్యాన్ని బట్టి కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. పర్యాటక రంగ అభివృద్దికి రాష్ట్రంలో ఎంతో ఆస్కారం ఉందన్న సీఎం 20% వృద్ధి సాధించాలని నిర్దేశించారు. కన్సల్టెన్సీల ఏర్పాటు ద్వారా పర్యాటకానికి అనుకూలంగా ఉన్న ప్రాజెక్టులు వీలైనన్ని ఎక్కువ రూపొందిస్తే వాటిని చేపట్టేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలు వస్తాయన్నారు. సింగపూర్ తరహాలో రాష్ట్రంలోనూ నైట్ సఫారీ గురించి అధ్యయనం చేయాలన్నారు. రాష్ట్రంలో అందమైన సముద్ర తీర ప్రాంతాన్ని గుర్తించి వాటి అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా కల్చర్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నా దాన్ని ప్రతిబింబించే ప్రాజెక్టులు ఎక్కడా లేవని సీఎం అన్నారు. డాల్ఫిన్ షోలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గండికోటకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. ప్రసాద్ పథకం కింద సింహాచలం, అన్నవరంలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రమంతా 150 అరకు కాఫీ స్టాళ్లను ఎక్స్పీరియన్స్ సెంటర్ల తరహాలో ఏర్పాటు చేయాలని సూచించారు. భవానీ ఐలాండ్, హోప్ ఐలాండ్ సహా రాష్ట్రంలోని ఐలాండ్లన్నింటినీ అభివృద్ది చేసేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. కొండపల్లి, కూచిపూడి, కడియం, చీరాల, మంగళగిరి, బాపట్ల, అరకు సహా పలు ప్రాంతాల్లో మొత్తం 14 చోట్ల ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు సీఎం చంద్రబాబు వివరించారు. 50 చోట్ల ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం ఆదేశించారు. ఈ సెంటర్లలో నేచురల్ ఫార్మింగ్ తో పాటు మిగిలిన రంగాల్ని చేర్చాలని సూచించారు. రాష్ట్రంలోని 20 ప్రధాన దేవాలయాల్లో టెంపుల్ టూరిజాన్ని, విశాఖ, అమరావతిలో హెల్త్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని చెప్పారు. రాష్ట్రంలో అతిథులకు ఆర్గానిక్ ఫుడ్ రుచులు అందించేలా, నేచురల్ ఫార్మింగ్ గురించి తెలిసేలా చేయాలని సీఎం సూచించారు. అమరావతిని క్రియేటివ్ సిటీ హబ్ గా చేయాలన్న సీఎం భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్ తర్వాత క్రియేటివ్ ఎకానమీకి ప్రాధాన్యముంటుందని వివరించారు. రాష్ట్రంలో అరకు, గండికోట సహా 6 ప్రాంతాల్లో 180 టెంట్లతో టెంట్ సిటీస్ ఏర్పాటు చేస్తున్నామని, సీ క్రూయిజ్, రివర్ క్రూయిజ్ సర్వీసులు ప్రవేశపెడుతున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. రాజమండ్రి, విజయవాడలో బెర్ము పార్కు, సూర్యలంకలో హౌస్ బోట్స్ ను త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. 76 కోట్లతో రాష్ట్రంలో పర్యాటక రంగానికి చెందిన 15 హోటళ్లు, రిసార్టుల్ని అప్గ్రేడ్ చేసినట్లు అధికారులు వివరించారు. మరో 15 హోటళ్లు, రిసార్టుల్ని అభివృద్ది చెయ్యాల్సి ఉందన్నారు. పర్యాటక రంగాన్ని ఆకట్టుకునేలా 8 మెగా ఈవెంట్లు, 11 జాతీయ, 10 అంతర్జాతీయ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. కొత్తగా రోప్వేల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న 10 ప్రాంతాల్ని గుర్తించామని సీఎంకు అధికారులు వివరించారు. 12,565 కోట్ల రూపాయల పెట్టుబడితో 8,073 గదుల సామర్థ్యం కలిగిన హోటళ్లు, రిసార్టులకు సంబంధించి మొత్తం 69 ప్రాజెక్టులు నెలకొల్పేందుకు వివిధ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. స్థానికులకు జీవనోపాధి, సంస్కృతి పరిరక్షణ, సుస్థిర పర్యాటకాభివృద్ది లక్ష్యంగా గిరిజన, వారసత్వ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 500కు పైగా హోమ్ స్టేలు గుర్తించామని సీఎంకు తెలిపారు. వంతమూరు, మగడ, కూరిడి, తజంగి వంటి అరకు, గిరిజన ప్రాంతాల్లోనూ హోమ్ స్టేలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కోనసీమ, తిరుపతి, విశాఖ, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లోనూ హోమ్ స్టేలకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. తిరుపతిలో ఇప్పటికే ఉన్న 600కు పైగా హోమ్ స్టేలను ప్రముఖ సంస్థలైన ఎయిర్ బిఎన్బి, యాత్రధామ్, హోమ్ స్టేస్ ఆఫ్ ఇండియా, మేక్ మై ట్రిప్ వంటి భాగస్వాముల సహకారంతో అప్గ్రేడ్ చేస్తున్నామని వివరించారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా హోమ్ స్టే పాలసీ రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు.